ఎందుకు వచ్చారు అంటే తర్వాత చెప్తాం, అరెస్ట్ చేస్తున్నారంటే తర్వాత మాట్లాడతాం. ఇది ఒంగోలు పోలీసులు ఆర్జీవీ ఇంటి దగ్గర మీడియా ప్రశ్నలకు ఇచ్చిన సమాధానం. అయితే పోలీసులు ఇలా ఇంటికి రావడంపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆర్జీవీ తరపు లాయర్. డిజిటల్ విచారణకు సిద్ధంగా ఉన్నామని చెప్పాం. వాట్సాప్ లో ఇప్పటికే డీఎస్పీకి సమాచారం కూడా అందించాం. అయినా సరే ఇలా నా క్లయింట్ ఇంటికి పోలీసులు రావడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు అడ్వకేట్. ముందస్తు బెయిల్ క్వాష్ పిటిషన్లు హైకోర్టులో పెండింగ్ లో ఉన్నాయని చెప్తున్నారు వర్మ అడ్వకేట్. ఆర్జీవీకి ఇప్పటికే 2 సార్లు విచారణకు రావాలంటూ నోటీసులు పంపించారు పోలీసులు. అయితే ఆర్జీవీ 2 సార్లు కూడా దానికి రిప్లై కూడా ఇచ్చారు. తాజాగా పంపిన నోటీసులకు కూడా మేము సమాధానం ఇచ్చాం. మరి పోలీసులు ఎందుకు ఇంటి వరకు వచ్చారో సమాధానం చెప్పాలి అంటున్నారు ఆర్జీవీ లాయర్. ఇప్పుడు డిజిటల్ ఇండియా వచ్చింది కాబట్టి, డిజిటల్ పోలీసింగ్ కూడా వచ్చింది కాబట్టి ప్రెజెన్స్ అక్కర్లేదు, వర్చువల్ మోడ్లో మాకు ఇవ్వండి, మేము వర్చువల్లో మీకు ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేస్తామని చెప్పాం. తర్వాత మళ్ళీ ఎక్స్టెన్షన్ టైం కూడా అడిగే అవకాశాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి కాబట్టి మేము ఎక్స్టెన్షన్ టైం కూడా అడిగాము. ఇది ప్రీ షెడ్యూల్, ఆయనకున్న ప్రాజెక్టుల రీత్యా మేము ఆయన షెడ్యూల్స్ని చూసుకొని మేము టైమింగ్స్ అడగడం అనేది జరిగింది. నిన్న హైకోర్టుకి సహకరించాము. హైకోర్టుకి ఆశ్రయిస్తే ఇంకా బెయిల్ అప్లికేషన్కి సంబంధించిన రేపు వాదనలు ఉంటాయి. క్వాష్ పిటిషన్ కూడా మేము ఫైల్ చేసాము, అది కూడా హీరింగ్కి వస్తుంది. క్వాష్ కొట్టేయలేదు, అదే మీకు చాలామంది తెలియదండి, క్వాష్ కొట్టలేదు. క్వాష్కి ఇన్స్ట్రక్షన్స్కి నోటీస్కి పంపించింది, వాళ్ళ సైడ్ నుంచి కౌంటర్లు దాఖలా చేయాలి. దాన్ని కొట్టేయడం అన్నారు. దాన్ని కౌంటర్స్ వేసిన తర్వాత ఫైనల్గా హీరింగ్ చేసి అసలు ఈ కేసు నిలబడుతుందా లేదా అని చెప్పి తర్వాత చెప్తారు. రెస్పాన్స్ ఎందుకు వచ్చారో మాకు తెలియదు. అండ్ టు బీ ఫ్రాంక్ నేను అందరు మిమ్మల్ని అడుగుతున్నా, ఏం కాన్ఫిడెన్షియల్ ఏముంది ఇక్కడ? సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది లేదా ఓపల్, అది సోషల్లో ఉంటుంది, సొసైటీలోకి వచ్చింది, దాంట్లో కాన్ఫిడెన్షియాలిటీ ఏంటి? ప్రాసెస్ ఏమైనా కాన్ఫిడెన్షియల్ చేస్తారా? లేదుగా. ఇన్వెస్టిగేషన్ ఏముంటుంది? ఐఓ చూసుకుంటారు, దాంట్లో కంప్లైంట్ మీరు పెట్టారా లేదా, ఏం కంప్లైంట్ ఇచ్చారో, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏంటి, ఆయన కావాల్సిన ఇన్ఫర్మేషన్స్ మొత్తం అడుగుతారు. అంతకుమించి ఏముండదు. కాకపోతే కొంతమంది ఒకటి అసలు పోస్ట్ అంటే తెలియదు కదండి. నేను అదే మీకు చెప్తున్నాను. ఇది వరకు కూడా నేను ఏం చెప్పాను, నోటీస్ ఇచ్చారు, ఎన్క్లోజర్స్ మాకు ఇవ్వలేదు. ఎన్క్లోజర్స్ ఉంటే కానీ ఇన్వెస్టిగేషన్స్లో మేము కోఆపరేట్ చేసినప్పుడు వాళ్ళు ఏం క్వశ్చన్స్ అడుగుతారో మేమే సమాధానం చెప్తాను, అప్పుడు తెలుస్తుంది. నేను మీకు అదే చెప్తున్నాను. కేసు మిమ్మల్ని నేను అడుగుతున్నా, కేసులు పెట్టిన తర్వాత ఎవరికైనా ఇప్పుడు దాకా ఎన్క్లోజర్స్ ఎవరికైనా ఇచ్చారా? ఈ రోజు వరకు ఒక నోటీసులు తప్ప 41A నోటీసులు ఇచ్చినప్పుడు ఏమైనా ఎన్క్లోజర్స్ ఇస్తారా? లేదు. మరి ఆ ఓన్లీ 41A నోటీసులు తీసుకున్న తర్వాత దానికి రిప్లైలు ఇస్తారు. అది దట్స్ వాట్. క్వాష్కి మెటీరియల్ అక్కర్లేదండి. అసలు అబ్యూస్ ఆఫ్ వాళ్ళు ఇచ్చిన ఎఫ్ఐఆర్ కాపీలో కంటెంట్ ఉంటుంది. ఆ కంటెంట్